ఢిల్లీ మద్యం విధానం సీబీఐ ఈడీ కేసులో భారత ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి భవేజా ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని వారం పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. జైల్లో కవిత కోరిన 10 పుస్తకాలు అనుమతించాలని, 15 నిమిషాల పాటు తన కుటుంబ సభ్యులు కోర్టులోనే కలిసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. కోర్టు లాకప్లో ఉన్న సమయంలో తన భర్త తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా అనుమతివ్వాలని కోరగా అక్కడ ఉన్న వార్డెన్ నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి అన్నారు. జైల్లో కవితకు ఇచ్చే ఇంటి భోజనం 10 నుంచి 15 మంది పోలీసులు తనిఖీ చేసి పాడు చేసిన ఆహారాన్ని అందిస్తున్నారని, అలా కాకుండా డాక్టర్ జైలు అధికారి తనిఖీ చేసి కవితకు అందించాలని కవిత న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా కవిత ఇంటి భోజనం వద్దన్న తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కవితకు ఇంటి భోజనం అందించే అంశంపై జైలు సూపరింటెండెంట్ను వివరణ కోరనున్నట్లు జడ్జి పేర్కొన్నారు. కోర్టుకు హాజరై బయటకు వెళ్తున్న సమయంలో తన అరెస్టుపై కవిత మరోసారి మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్లను దేశం దాటించారని, తనలాంటి వాళ్లను అరెస్టు చేశారన్నారు. ఇది అన్యాయమని, దీన్ని అందరూ గమనించాలని కవిత వ్యాఖ్యానించారు. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను.